మేము విజయ్ కుమార్ గంట. ఈరోజు ఏపీ హైకోర్టు ఒక కీలకమైన అంశంలో తీర్పునిచ్చింది. అదే ఏంటంటే, ఎవరో ఒక ఆయన అంటే సామాజికవేత్త ఒక ఆరోపణ చేశారు. అదేంటంటే, పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగబద్ధమైంది కాదు కాబట్టి ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం పక్కన ఆయన ఫోటో పెట్టకూడదు, ఆయనకి రాజ్యాంగంగా పరంగా ఎటువంటి ఇది లేదు అన్నట్టుగా మాట్లాడారు. దీని విషయంలో తీర్పునిస్తూ ఇలా కోర్టు సమయాన్ని వృధా చేయొద్దని వెనక రాజకీయ కారణాలు ఇతర కారణాలు పెట్టుకొని ఈ రకమైనటువంటి పిటిషన్లు దాఖలు చేయటం అనేది ఒక విధంగా రాజ్యాంగాన్ని కూడా అవమానించటము లేదా కోర్టు సమయాన్ని వృధా చేయటం అని ఏపీ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. వాస్తవానికి రాజ్యాంగ పరంగా ఉప ముఖ్యమంత్రికి ఎటువంటి హక్కులు ఉన్నాయి, ఎటువంటి హక్కులు లేవు అనేది తీసి పక్కన పెట్టి అది ఒక వైట్ కలర్ పోస్ట్ లాంటిదే అయినప్పటికీ సాధారణంగా రాష్ట్రాల్లో మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి రెండో స్థానంలో ఉంటారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థ, ఆ తర్వాత పురపాలక వ్యవస్థకు చెందిన మంత్రులు, ఆ తర్వాత పాలనా నిర్వహణతో ముడిపడినటువంటి ఇతర మంత్రులు అంటే ఐటీ శాఖ మంత్రి కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు, పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ ఉండేటువంటి మంత్రి, ఆయన్ని మానవ వనరుల శాఖ మంత్రి. ఈ హోం మంత్రి, రెవెన్యూ మంత్రి ఇట్లాంటి వాళ్ళకి గతంలో ఒక ప్రాధాన్యత ఉన్నప్పటికీ వీళ్ళంతా 6, 7, 8 స్థానాలకు వస్తారు. ఇది వాస్తవం. మన రాష్ట్రంలో ఏంటంటే ఆర్థిక మంత్రి పోర్ట్ఫోలియోలో సెకండ్ స్థానంలో ఉన్నారా అనే అంశాన్ని పక్కన తీస్తే పోర్ట్ఫోలియోలో పంచాయతీరాజ్ వ్యవస్థ మీద అంటే దాదాపుగా పరిపాలనలో కీలకమైనటువంటి వ్యవస్థకు మంత్రిత్వ బాధ్యత వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి బాధ్యత ఇచ్చారు. అంటే ఒక రకంగా సీఎంతో సమానమైనటువంటి బాధ్యత ఇచ్చారు. ఆయనని ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రతిపాదించినప్పుడు గవర్నరు రాజముద్ర వేశారు. గవర్నర్ రాజముద్ర వేసినటువంటి ఉప ముఖ్యమంత్రికి హక్కులైతే ఉండకపోవచ్చులేమో కానీ ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించిన హక్కులు ఉంటాయి. ఆయన ఫోటోలు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం మాత్రమే కాదు. ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇతర మంత్రులకు కూడా వర్తించవచ్చు.